ఈ దినము ఒక ప్రత్యేకమైన దినము. అది ఎవరికి ప్రత్యేకమైన దినము? మనందరికీ ప్రత్యేకమైన దినమేనా? అది ఎవరు స్వంతం చేసుకుంటే అది వారికి ప్రత్యేకమైన దినము. సో క్రీస్తు పునరుద్ధానుడు. మరి గుడ్ ఫ్రైడే రోజున మనం మాట్లాడుకున్నాము. ఆ పునరుద్ధాన జీవము, అది పునరుద్ధాన శక్తి, అది మరణములో నుండి జీవములోనికి మనల్ని దాటింపచేసే మార్గము, శక్తి. కాబట్టి ఈ శక్తి అది నీవు స్వంతం చేసుకోకుండా అది నీ స్వంతం అవ్వదు. ఉదయం ఒక పాపతో మాట్లాడుతూ చెప్పాను, అది దేవుని యొక్క శక్తి. అదేమవుతుంది అంటే నువ్వు పాజిటివ్గా యూస్ చేసుకోవాలి. దేవుడు మనలో ఇన్బిల్ట్ చేసేసాడు. దేవుని ఆత్మ మనలో ఉంది. దాన్ని నువ్వు నిలుపుకుంటే అది నీలో ఉంటుంది, దాన్ని నిలుపుకోకపోతే అది నీలో ఉండదు. కాబట్టి అది నీ మీదే ఆధారపడి ఉంది. ఒక నైఫ్ ఉంది అంటే ఆ నైఫ్ నువ్వు మంచికి యూస్ చేసుకోవచ్చు, చెడుకి యూస్ చేసుకోవచ్చు. సో అలానే ఎదుటి పాప అన్నది ఏంటంటే, నేను బాప్తిజం తీసుకుందాం అనుకుంటున్నాను, కానీ నేను నిలబడగలను నిలబడలేను అని భయం ఉంది అన్నప్పుడు నేను ఆ మాట చెప్పాను. అసలు నిలబడలేము అనేది లేదండి, మనము ఖచ్చితంగా నిలబడగలం. అర్థమవుతుందా? అలానే ఈ పునరుద్ధాన శక్తిని నీ స్వంతం చేసుకోవాలన్న డిజైర్ ఉండాలి. జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య ఏం చేశాడు? క్రీస్తుని చూడాలి అనే ఆశ కలిగిన వాడిగా ఉన్నాడు. మోసగాడిగా ఉన్నాడు. ఆ మోసగాడిగా ఉన్నప్పుడు ఆ ఆశ కలిగలేదు, అప్పుడు ధనాశ కలిగిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే క్రీస్తుని చూడాలి అనే ఆశ కలిగిందో అప్పుడు తను ఏం చేశాడు అంటే ప్రయత్నం స్టార్ట్ చేశాడు. సో ఆ గుంపులో వెళ్ళలేని వాడిగా ఉండి ఒక చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద నుంచి ప్రభువుని చూడాలి అని ఆశపడ్డాడు. కానీ ప్రభువు ఏం చేశాడంటే ఆయన జక్కయ్య దగ్గరికి వెళ్ళి ఆ జక్కయ్య దిగు అని చెప్పి జక్కయ్య ఇంటికి వెళ్ళి తనకి సాల్వేషన్ని ఇచ్చాడు. అలానే మన ఎఫర్ట్ అనేది, మన ఆశ, మన ఇచ్చ, మన కోరిక ఏమై ఉండాలి అంటే క్రీస్తుని నా స్వంతం చేసుకోవాలి, ఆ పునరుద్ధాన శక్తిని నా స్వంతం చేసుకోవాలి, ఆ శక్తి నాది అవ్వాలి అని కోరిక నీలో బలంగా ఉండగలిగినట్లయితే తప్పకుండా ఆ పునరుద్ధాన శక్తి నీలోనికి వస్తుంది. ఇందాక ఒక పాట పాడుకున్నాం. ఆ పాటలో ఏంటంటే సమాధి గెలిచెను ఓడేను. చిన్నప్పుడు నాకు అస్సలు అర్థమయ్యేది కాదు. సమాధి గెలిచేను అంటారేంటి, ఓడేను అంటారేంటి అని అస్సలు అర్థమయ్యేది కాదు. తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే ఆయన సమాధిని గెలిచి ఆయన లేచాడు. సమాధి ఏమైపోయింది? ఆయన సమాధిలో నుంచి లేవడమును బట్టి ఆ యొక్క సమాధి ఓడిపోయింది. సమాధి ఏమనుకుందంటే ఆయన్ని సమాధిలోనే ఉంచేద్దాం అనుకుంది. ఆయనను లేవకుండా చేసేద్దాము, పునరుద్ధానుడు అవ్వకుండా చేద్దామని సమాధిలో పెట్టారు. మళ్ళీ దానికి ముద్ర వేశారు. ముద్ర కూడా ఏమైపోయింది? ఓడిపోయింది. చూసారు, వాళ్ళ ప్రయత్నాలన్నీ ఓడిపోయినాయి. ఆయన తిరిగి లేచారు. సమాధి మూసేద్దాం అనుకుంది, కానీ ఆ సమాధిలో నుండి ఆయన లేచారు. అంటే సమాధిని గెలిచి ఆయన లేచారు. అప్పుడు ఆ సమాధి ఓడిపోయింది. అలానే మన జీవితంలో కూడా మనము యేసు ప్రభు కూడా ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే లోపల సమాధి, బయట సున్నము కొట్టారు, కానీ లోపల మన హృదయం ఎలా ఉంది? కంపుతో నిండి ఉంది, పాపముతో నిండి ఉన్నది, అపవిత్రతో నిండి ఉన్నది, మోసముతో నిండి ఉన్నది, కపటముతో నిండి ఉన్నది. అది భయంకరమైన స్థితిలో అది నిండిపోయింది. బయటికి మాత్రము సున్నము కొట్టి తెల్ల బట్టలు వేసుకొని, లేకపోతే ఏదో ఒక రంగు అందంగా చక్కగా పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ బోధిస్తూ మా దేవుని మాటలు చెప్పుకుంటూ బయటికి జయ జీవితము కలిగిన మనుషుల్లాగా కనిపిస్తూ హృదయాంతరంగములో పాపము మీద జయము ఉండదు, కోపం మీద జయము ఉండదు, నీ చెడ్డ తలంపుల మీద జయం ఉండదు, నీ చూపుల మీద జయం ఉండదు. అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ, లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ, లోకము వైపు పరుగులెత్తుతున్న జీవితాన్ని జీవిస్తూ మనము సమాధిని గెలిచేమంటారా? సమాధిని గెలిచేమంటారా? అది మీకే వదిలేస్తున్నాను, అది నాకే వదిలేస్తున్నాను. దేవుడు
ఆయన పై వేషాన్ని చూచే దేవుడు కాదు, ఆయన హృదయాంతరంగాన్ని చూచే దేవుడు. నీ హృదయాంతరంగంలో నీకు జయం ఉందా లేదా? నీ శరీర అవయముల మీద నీకు జయము ఉందా లేదా? నీ కంటి మీద నీకు జయముందా? నీ నాలుక మీద నీకు జయముందా? జయ జీవితం కలిగి ఉన్నావా లేదా అనేది నీకే బాగా తెలుసు. అందుకని నీ మనస్సాక్షి నీ మీద నిందారోపణ చేయని మేరకు నువ్వేం చేయాలి? నీ మనస్సాక్షిని నువ్వు కాపాడుకోవాలి. కాబట్టి నీ జయ జీవితము లేని జీవితము అది పునరుద్ధాన శక్తిని సంపాదించుకున్న జీవితము కాదండి. కాబట్టి పునరుద్ధాన శక్తిని నీవు సంపాదించుకోలేనప్పుడు నీవు దేవుని రాజ్యాన్ని ఎలా స్వతంత్రించుకుంటావు? అసలు నాకు ఆ మాట మీకు అర్థం అవ్వడానికి వాడుతున్నాను, కానీ అసలు దేవుని రాజ్యం స్వంతం చేసుకోవాలి అనుకోవడము అది నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఫూలిష్ అనిపిస్తుంది. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, దేవుని ఇంటిలోకి వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి, అదంట బంగారపు వీధులంట, అదంట ఆహా అద్భుతంగా ఉంటుందంట, అందంగా ఉంటుందంట, అక్కడంట సంతోషం ఉంటుందంట, ఏడ్పు ఉండదంట, పండ్లు కొరకడం ఉండదంట, ఈ బాధలు ఉండవంట, కష్టాలు ఉండవంట, ఆడవాళ్ళకి వండి ఉతికి వార్చే పని ఉండదంట, మగవాళ్ళకి సంపాదించి తీసుకొచ్చి ఏం పెట్టాలా వాళ్ళ కోరికలు తీర్చాలనే బాధ ఉండదు. కాబట్టి అక్కడికి వెళ్ళాలంట అనేది ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకో తెలుసా? ఆయన ఇంటిలోకి వెళ్ళడం కాదండి, ఆయన నాకు కావాలి, నాకు ఆయన స్వంతం అవ్వాలి, నేను ఆయన కూతుర్ని అవ్వాలి, ఆయన నాకు తండ్రి అవ్వాలి, ఆయన కౌగిలిలో నేను ఉండాలి, ఆయనలో నేను ఉండాలి. అందుకే మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆయన ఒకవేళ నరకంలో ఉంటే నేను నరకంలో కూడా సంతోషంగానే ఉంటాను, ఆయన కష్టాలలో ఉంటే నాతో పాటు ఆ కష్టాలలో కూడా నేను సంతోషిస్తాను, నాకు వ్యాధిలో ఆయన ఉంటాను అంటే నా వ్యాధి కూడా నేను సంతోషంగానే రిసీవ్ చేసుకుంటాను. ఒకవేళ నా ఇరుకులలో నన్ను ఉంచి ఆయన నాతో ఉంటాను అంటే ఆ ఇరుకును కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. అవమానాలలో నన్ను పెట్టి ఆ అవమానాలలో నీకు ధైర్యాన్ని ఇస్తాను, నీతో ఉంటాను రూత్ అంటే నా అవమానాలు భరించడం నాకు ఇబ్బంది కాదు. సో ఐ వాంట్ హిమ్, ఆయన నాకు కావాలి, అంతేగాని ఆయన రాజ్యం కాదు నాకు కావాల్సింది. కాబట్టి నేను మీకు చెప్పేదంటే ఏంటంటే ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీవు కూడా ఆయన్ని రిసీవ్ చేసుకో. ఆయన్ని, నా ప్రార్థనే మారిపోయింది. చిన్నప్పుడు ప్రార్థన, అయ్యా ఈ బాధలు వద్దు, ఈ కష్టాలు వద్దు, ఇబ్బందులు వద్దు, ఈ అనారోగ్యం వద్దు, ఇదిగో నన్ను ఇలా అవమానిస్తే వాళ్ళ నోరు మూసే సింహాలు నోరు మూసినట్లు, ఇది నా ప్రార్థన. దట్ ఈస్ రైట్, దట్ ఈస్ ఇమ్మెచ్యూర్ లెవెల్స్లో ఎల్కేజీ యూకేజీ చదువుతూ ఉన్నప్పుడు ఆ బేసిక్ స్పిరిచువాలిటీలో దట్ ఈస్ రైట్. బట్ యు ఆర్ నాట్ సపోజ్ టు స్టాప్ దేర్, యూ హ్యావ్ టు గో అహెడ్. ఇలా 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 వెళ్తూ ఉన్నప్పుడు ఇందాక ఒక పాట పాడుతా, పాటలో మరణానికి భయపడవలసింది లేదు అని పాడారు. ఇట్స్ ట్రూ, మరణానికి నువ్వు భయపడవలసిన అవసరత మనకి లేదు. ఎందుకంటే మరణాన్ని జయించి తిరిగిన లేచిన క్రీస్తు నాలో ఉన్నప్పుడు, నీలో ఉన్నప్పుడు మరణానికి ఎందుకు మనం భయపడాలి? పరిస్థితులకు ఎందుకు మనం భయపడాలి? ఇంకా పరిస్థితులకు భయపడే ఇమ్మెచ్యూర్ స్టేజ్లో నీకు ఉన్నావు అని నీకు అనిపించినట్లయితే ఈ పునరుద్ధాన దినాన నేను నీకు చెప్పేది ఏంటి అంటే ఆ ఇమ్మెచ్యూర్ స్టేజ్లో నుంచి మెచ్యూర్ స్టేజ్లోనికి నేను ఎదగాలయ్యా. ఈ పరిస్థితులన్నీ, నీవు పడిన శ్రమలన్నీ నాకు వచ్చిన నీవు ఎంత సంతోషంగా యాక్సెప్ట్ చేసి వాటన్నిటినీ గెలిచి నీవు లేచి నీవు గ్రేట్ అని ఎలా చూపించుకున్నావు, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్ అని నువ్వు ఎలా చెప్పావో నా జీవితం ద్వారా కూడా ఆ పవర్ ఆఫ్ రిజరక్షన్ని నేను అనుభవిస్తూ నా చుట్టూ ఉన్న వారికి నేను అనుభవించేలాగా చేస్తాను. దే ఆర్ సపోజ్ టు టెస్టిఫై యూ. నీ గురించి అరే ఇలా ఎలా ఉండగలుగుతున్నావు నీవు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఇంత మౌనంగా ఎలా ఉంటున్నావు, ఇంతగా ఎలా క్షమించగలుగుతున్నావు, ఇంతగా ఎలా తగ్గించుకోగలుగుతున్నావు, ఇలా ఎలా భరించగలుగుతూ ఉన్నావు, హౌ 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 ఎట్లా పాసిబుల్ అవుతుంది, ఐ వాంట్ టు బీ లైక్ యూ అని అనేకులు మనల్ని చూసి అనగలిగేలాగా. నిన్న గుడ్ ఫ్రైడే రోజు ఒక తమ్ముడితో ఒక మాట మాట్లాడుతూ అన్నాను. అంటే అప్పుడు తమ్ముడు అన్నాడు, నాదేమీ లేదక్క, నా భార్య ఇలా లాక్ చేసేస్తుంది. ఐ లైక్ దట్ వర్డ్. దేవుణ్ణి ఇలా అడిగింది అంటే అక్కడ దేవుణ్ణి ఆపేస్తుంది, అది దేవుడికి ఇవ్వాల్సిందే.
ఒక భర్త ఒక భార్య విషయంలో ఇచ్చే సాక్ష్యం ఎంత అద్భుతంగా ఉంటుందండి. అలాంటి శ్రేష్టమైన విలువ కలిగిన భార్యలాగా, అలాంటి విలువ కలిగిన భర్తలాగా నీ బిడ్డలు నీ గురించి గొప్ప సాక్ష్యము, నీ తల్లిదండ్రులు నీ గురించి గొప్ప సాక్ష్యము, నీ భర్త నీ గురించి గొప్ప సాక్ష్యము, నీ భార్య నీ గురించి గొప్ప సాక్ష్యం, నీ తోటి వర్కర్ నీ గురించి గొప్ప సాక్ష్యము, నీ నేబర్స్ నీ గురించి గొప్ప సాక్ష్యం, ఎటు చూసినా నీ గురించి గొప్ప సాక్ష్యము ఇవ్వగలిగిన ఆ పునరుద్ధాన శక్తి నీలో నింపుకోగలిగినట్లయితే అలాంటి సాక్ష్యాలు మనము వినగలుగుతాం. సాక్ష్యం లేని జీవితమేనా? ఎంతమందికి హిండరెన్స్గా ఉన్నావో తెలుసా? నీవు ప్రేమించలేని స్థితి, నీవు క్షమించలేని స్థితి, నువ్వు ఓర్చుకోలేని స్థితి, నీవు భరించలేని స్థితి అనేకులను దేవుని నుండి వెనక్కి అడుగు వేసేలాగా చేస్తుంది. కానీ అరే ఈ అక్కలాగా ఉండాలి, ఈ అన్నలాగా ఉండాలి, నేను ఇలా ఉండాలని ఒక అడుగు ముందుకు వేసేలాగా ఉంటే అబ్బా, ఇందాక బ్రదర్ అన్నారు కదా, జ్యోతి అంటే అది వెలిగించేది. జ్యోతిని వెలిగించి మంచం కింద కొంచెం కింద పెడతామా అండి? పెట్టము కదా. అది ద్వీప స్తంభం మీద ఉండాలి, అది వెలుగుతూ ఉండాలి, అది మనందరికీ వెలుగునివ్వాలి. నీవు ఒక ద్వీప స్తంభం మీద ఉంచబడిన ఒక ద్వీపం వలె, నేను ఒక ద్వీప స్తంభం మీద ఉంచిన ద్వీపము వలె మనం అనేకులకు వెలిగించేవారుగా ఉండడం కొరకు దేవుడు ఆ సమాధిని గెలుచుకొని సమాధిని ఓడించి ఆయన లేచారు. ఎందుకో తెలుసా? రక్షించబడ్డావని చెప్పిన నీ గుండె గుడిలో సమాధి చేయబడడానికి కాదండి, అక్కడ జీవించడానికి. నీ ఒక సాక్షిగా క్రీస్తు నాలో ఉన్నాడండి, నా కోసమేనండి, నాలోనే ఉంటాడండి. నో 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 మళ్ళీ క్రీస్తుని, సమాధిని గెలిచి లేచిన క్రీస్తుని నీ గుండెలో సమాధి చేసేస్తూ ఉన్నావా? ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా, రక్షించబడిన వ్యక్తిగా, బాప్తిసం తీసుకున్నానన్న వ్యక్తిగా, లేకపోతే రొట్టె ద్రాక్షారసములో పాలు పంచుకుంటున్న వ్యక్తిగా ఉండి ఆయనను నీ గుండెలో సమాధి చేసినట్లయితే, లోకానికి ఆయన క్రియలు నీ ద్వారా చూపించకపోయినట్లయితే, దెన్ వాట్ ఈస్ ద రీజన్ దట్ హీ రోజ్ అగైన్? ఆయన మరలా తిరిగి లేవడానికి అర్థం ఏమైనా ఉంటుందండి? ఏమీ ఉండదు. దయచేసి ఆలోచన చేయండి. నమ్ముతావా ఆయన తిరిగి లేచారు అని? దెర్ ఆర్ సమ్ పీపుల్, కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు, కొంతమంది చూసి నమ్మారు, కొంతమంది చూడక నమ్మారు. తోమతో అంటాడు, ఆ మరియా ఫస్ట్ ఎవరు చూశారండి? మగ్దలేని మరియా చూసింది, ఒక స్త్రీ. అసలు ఆమెని నేను మొన్న నా డైలీ దానిలో చదువుకుంటూ ఉన్నప్పుడు నేను అనుకున్నా, అరే ఒక స్త్రీ సమాధుల దొడ్లోకి వెళ్తుంది, ఎంత భయం వేస్తుందండి. సమాధి దొడ్లోకి వెళ్ళిపోవాలంటే స్త్రీలు ఎంత భయపడాలి. కానీ తనకి దేవుని మీద ఉన్న ప్రేమ సమాధి దొడ్డులోనికి ఏం చేసేస్తుంది? ఆమెని నడిపించేసేస్తుంది. సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఎలాంటి ప్రేమ కలిగి, అరే టయానికి మందిరానికి రాలేని ప్రేమ మన ప్రేమ క్రీస్తు పట్ల. కాస్త ముందు వచ్చి దేవుని పనులో పాలు పంపులు పొందుకోలేని ప్రేమ. సారీ, నేను మిమ్మల్ని హర్ట్ చేస్తున్నానేమో. ఈ రిజరక్షన్ డే రోజున ఈస్టర్, హ్యాపీ ఈస్టర్, హ్యాపీ ఈస్టర్ అని ఈ లోపల హ్యాపీ లేకోకుండా, లోపల నిజమైన ప్రేమ క్రీస్తు పట్ల లేకుండా, ఇట్స్ నాట్ హ్యాపీ ఈస్టర్. ఐఎమ్ సారీ టు సే దాట్, ఇట్స్ ఓకే. బట్ ఆ రియల్ ఈస్టర్ ఎప్పుడు వస్తుంది అంటే, ఆ రియల్ రిజరక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే, మనము మన క్రీస్తు పట్ల మన ప్రేమను వ్యక్తపరచాలి. ఒక సన్ ఉందంటే సూర్యుడు, ఆ సూర్యుడికి ఎన్ని రేస్ ఉంటాయండి? ఒకటే ఫోకస్ ఉంటుందా మన లైట్ లాగా? లేదే. ఒక బల్బ్ లాగా ఉన్నావా? ఒక సూర్యుడు లాగా ఉన్నావా నువ్వు? కోటి సూర్యులు కాంతిని మించిన మన క్రీస్తు యొక్క అకాంతి నీలోనికి వస్తే, క్రీస్తు నీలో నివసించాలి. ఆయన హస్తకృతమైన దేవాలయాలలో కాదు, ఆయన గుడిలో ఉంటాడని పాట పాడతాం కదా. ఈ గుండెలో ఆయన ఉన్నప్పుడు ఒక బల్బ్ కాదండి, కోటి సూర్యులు కాంతిని మించిన కాంతి. అది అన్ని యాంగిల్స్లో, వెనక, పక్కన, ముందు, పైన, కింద ఆ సూర్యుడి యొక్క కాంతి మొత్తాన్ని అలుముకుంటుంది.
ఆయన నీలోనికి వస్తే నీలో నుండి వచ్చే ప్రతి మాట, ప్రతి అడుగు, ప్రతి క్రియ, ప్రతి స్టెప్ కూడా ఆయన కాంతిని వెదచల్లాలి. అలా వెదచల్లుతూ ఉన్నామా? అదే రిజరెక్షన్ పవర్. ఆయన నీలోనికి రావడమే రిజరెక్షన్ పవర్. ఆ పవర్ నీలో ఉంటే ప్రతి యాంగిల్లో కూడా ఆ యొక్క శక్తిని మనం ఏం చేయగలుగుతామో చూపించగలుగుతాము. ఒక వ్యక్తికి చూపిస్తానండి, ఒక వ్యక్తి దగ్గర అడ్డు పెట్టేసుకో, ఆ రేకి అడ్డు పెట్టే నీ యొక్క కుళ్ళును, నీ స్వార్థమును, నీ లోకం మీద నీకున్న ప్రేమను ఆ రేస్కి అడ్డు పెట్టేసేసి, అందుకే అంటూ ఉన్నాడు, నీకు నాకు మధ్యలో మీ పాపములు ఏమున్నాయి? అడ్డుగా ఉన్నాయి. అది ఎలా? దేవునికి అడ్డు పెట్టేసుకొని ఒక బల్బ్ లాగా ఉంటానండి, నేను అందరికీ సూర్యకాంతిని ఇవ్వను అని సూర్యుడు ఒక దేశం పట్ల, ఇంకొక దేశం పట్ల, ఒక రాష్ట్రం పట్ల, ఇంకొక రాష్ట్రం పట్ల సూర్యుడు కనబడకుండా ఆగిపోతే మనం ఏమైపోతామండి? క్రీస్తు ప్రేమ అలాంటిది కాదు. అదే క్రీస్తు నీలోనికి వస్తే నీ ప్రేమ అలాంటిది కాకుండా ఉంటుంది. ఈ మగ్దలేని మరియా ఎలాగా ప్రేమతో నింపబడిపోయి భయము అనే దానిని తెంపివేసుకొని జయించి భయాన్ని ఓడించి తను ముందుకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే అక్కడ తన ప్రభువు తనకి కనిపించట్లా, ఏడుస్తూ ఉంది. అయ్యో నా ప్రభు ఏమైపోయాడు? ప్రభు ఎదురుగుండా ఉన్నా కదా, అయ్యో నా ప్రభుని చూసావా అని ఎవరితో మాట్లాడుతుంది? ఆయనతోనే మాట్లాడుతూ ఉంది. ప్రేమ ఉంది, ఆయన ప్రభువే కనిపిస్తున్నారు. కానీ ఆమెకి ఆయన తిరిగి లేచారు, ఆయన ఇక్కడే ఉన్నారు, నాతో మాట్లాడుతున్నారు, ఇవంతా న్యూ ఎక్స్పీరియన్స్ తనకి. బట్ స్టిల్ అప్పుడు అంటున్నాడు, అమ్మా అని పేరు పెట్టి పిలవగానే రబ్బుని అంటుంది. అబ్బా ఏమి ప్రేమ అండి! క్రీస్తును ప్రేమించలేని ప్రేమ, క్రీస్తు ప్రేమను రకరకాలైన యాంగిల్స్లో చూపించలేని మన ప్రేమ, అది మరి ఎలాంటి ప్రేమే అంటారా? నీ నిద్రను నువ్వు జయించలేవు, నీ బద్ధకాన్ని నువ్వు జయించలేవు, నీ అనారోగ్యాన్ని నువ్వు జయించలేవు, దేవుని సన్నిధికి పరిగెత్తుకొని రావాలనే ఆశ ఉండదు, దేవుని కొరకు పాడాలి. అసలు కొన్ని చూస్తూ ఉంటేనండి అసలు లీనమైపోయి చప్పట్లు కొట్టేసి నోరు గొంతు చించుకొని గొంతంతా బొంగురు పోయేలాగా పాడతారు. నీ నోరేనా అది? సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. ఆంటోనీ గారు పొద్దున్నే, ఆయన వయసు ఎంతండి? ఆయన వయసు ఎంతండి? పొద్దున్నే ఒక్కొక్కసారి ఇంకొక ఆయన సొంత చర్చికి కూడా వెళ్ళి ఇక్కడికి వస్తారు. ఒక్కళ్ళు కూడా ఉండరు, ఇక్కడ ఒక్కళ్ళు కూడా ఉండరు. పొద్దున్నే వస్తారు, అన్నీ చూసుకుంటారు. ఆయన వచ్చి సంతోషం గుడ్ మార్నింగ్ అని ఎంత చక్కని స్వీట్ వాయిస్తో చెప్తే ఒక్కళ్ళన్నా గుడ్ మార్నింగ్ అంటారా? ఏమైపోద్దండి ఆ నోరుతో? అంత పెద్ద ఆయన నీకు విష్ చేస్తుంటే గుడ్ మార్నింగ్ అనలేవే? రే నాకు మనసులో అనిపిస్తూ ఉంటుంది, అరే ఏందిరా బాబు వీళ్ళు, నోరు విప్పము, పాట పాడము, హృదయాంతరంగాలలో నాకు వాయిస్ లేదు, నాది బర్రి గొంతు. ఆ గొంతుతో అక్కడి నుంచి అరుస్తాను, నా కూతురు వెనకాల నుంచి నవ్వుద్ది, మమ్మీ కొంచెం చిన్నగా పాడు అని ఓసారి ఇట్లా అంటది. అది ఏ వాయిసో నాకు అనవసరం అండి. బట్ నా ప్రభువుని నేను ఏం చేస్తున్నా? ఆరాధించుకుంటున్నాను. నా ప్రభు ఇప్పుడు మీరు పాడిన ప్రతి పాటలోంచి ఒక్కొక్క మాట చెప్పానా మీకు? ఆ మాట నాకు ఇక్కడ తగిలితేనే కదా నేను చెప్పింది నీకు. ఆ మాట ఇక్కడ తగలకపోతే నేను చెప్పను కదా. పాడిన వాళ్ళకైనా తగిలిందో లేదో నాకు తెలీదు. నీ గుండెకు తగలాలండి, ప్రతి మాట తగలాలి, ప్రతి మాట తగలాలి. దేవుణ్ణి ఆనందించు, దేవునిలో లీనమైపో. ప్రతి యాంగిల్లో నువ్వు క్రీస్తుని ఏం చేయాలి? చూపించాలి. క్రీస్తుని చూపించని ఆత్మీయత అది ఆత్మీయత కాదు. వినేసి వెళ్ళిపోవద్దు ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు. టుడే యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. I have to live for Christ. I have to show that I am loving Christ to the society, to the people, to the family and to the church. నీ క్రమం చూసి, నీ ఆసక్తిని చూసి, నీ విధేయతను చూసి అనేకులు విధేయులవుతారు. ఒకరి విధేయత అనేకుల్ని ఏం చేస్తుంది?
విధేయులను చేస్తుంది. ఒకని అవిధేయత అనేకుల్ని ఏం చేస్తుంది? అవిధేయులుగా చేస్తుంది. విధేయత కలిగిన వ్యక్తిగా ఉన్నావా? Did you ever go to your next fellow believer and say, hey, నేను నీకు ఎక్కడైనా అభ్యంతరంగా ఉన్నానా? నేను నా ప్రవర్తనలో నీకు ఏమైనా ఇబ్బందిగా అనిపించిందా? Are you observing me? Please observe me. నన్ను ఒకసారి గమనించు. నా ప్రవర్తన ఎక్కడైనా నీ ఆత్మీయతకు అడ్డుగా ఉంటే చెప్పవా? ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్ అని ఎప్పుడైనా చెప్పావా? లెర్న్ దాట్. డోంట్ గివ్ రీజన్స్ ఇఫ్ దే సే సంథింగ్. దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించు. ఈవెన్ దో యు ఆర్ రైట్ అయినా ఇతరులకు ఇంకా అభ్యంతరకరంగా ఉన్నాను కాబట్టి ఐ విల్ చేంజ్ మై సెల్ఫ్. నేను మారుతాను. నువ్వు అలానా? నువ్వు అనుకున్నట్టు నేను కాదు కానీ చెల్లి, బట్ స్టిల్ నీకు అది అభ్యంతరంగా ఉంది కాబట్టి నేను మార్చుకుంటా అంటే ఎంత బాగుంటుందండి, ఎంత బాగుంటుంది. దేవుడు, నేను చెప్పాను కదా, నీవు ఆయన్ని నీ గుండెలో సమాధి చేసుకోవడానికి కాదు, ఆయన పునరుద్ధానుడై లేచింది ఎందుకు అంటే వెలుగునివ్వడానికి. ఇతరులకు వెలుగునిచ్చావు అంటే, వారికి అభ్యంతరంగా ఉన్నావు అంటే నీలో వారి చీకటి కోణం చూస్తున్నారు కాబట్టి ఆ చీకటి కోణాన్ని కూడా వెలుగు కోణంగా మార్చుకుంటే తప్పేముంది? దయచేసి ఆలోచన చేయండి. ఈ మగ్దలేని మరియా దేవుని ప్రేమించింది, స్త్రీగా ఉంది, ప్రేమించింది, వెళ్ళింది, ఆయన్ని కనుగొంది, అక్కడితో ఆగిపోలేదు. అక్కడి నుండి అప్పుడు ప్రభు ఆమెతో ఏం చెప్తాడు? హే, నా మీద అంటే పడిపోతుంది మీద, అంటే ఆయన మీద ఉన్న ప్రేమ ఎలా ఉందంటే ఆయన మీద పడిపోయి దేవుడా అని. మరి అవన్నీ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కదా స్త్రీలైనటువంటి వారికి. అత్తరు పగలగొట్టిపోయడం ఉంది, జుట్టుతో తొడవడం ఉంది, అలా రకరకాలైన ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఆయన మీద ప్రేమతో పడిపోతున్నారు. అమ్మా, పడొద్దు, ఇప్పుడు నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు, వెయిట్. పడిపోవాలి అనే ఆ ప్రేమ, ఆయన పాదాల చెంత వాలిపోవాలి అనే ప్రేమ ఎంత బాగున్నాయో కదా, ఎంత మధురంగా ఉన్నాయో. షీఈ్ ఎక్స్పీరియన్స్డ్, బట్ ఆర్ యూ ఎక్స్పీరియన్సింగ్? నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తున్నావా? ప్లీజ్ ఎక్స్పీరియన్స్ ఇట్. అద్భుతంగా ఉంటుంది ఆయన ప్రేమ. అది మరణాన్ని గెలిచిన ప్రేమ, అది జీవించే ప్రేమ, అద్భుతమైన ప్రేమ, మన జీవితాలు మార్చే ప్రేమ, మన బ్రతుకులను మార్చే ప్రేమ, మన బుద్ధులను మార్చే ప్రేమ, మన స్వభావాలను మార్చే ప్రేమ. అబ్బా, ఆ ప్రేమలో ఉన్న ఆనందం అంత కాదండి. ఆ ప్రేమను అంటిల్ అన్లెస్ యూ సెల్ఫ్గా ఎక్స్పీరియన్స్ చేయకపోతే యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. దయచేసి అలాంటి ప్రేమను నువ్వు పొందుకో. అక్కడితో ఆగిపోకుండా ప్రభు అన్నారు, యు గో అండ్ అనౌన్స్. ఆయనను ప్రేమించింది, ఆయనను చూసి అక్కడితో ఆగిపోలా. అంటే గుండెలో సమాధి చేసే ఇలా నిజాన్ని. అప్పుడు ప్రభు అంటున్నాడు, గో అనౌన్స్. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయి. ఎల్లు, అనౌన్స్. ఆర్ యు అనౌన్సింగ్ క్రైస్ట్? లేడీస్ అనౌన్స్ చేయకూడదండి. మరి ఇక్కడ లేడీకే చూశాడు, లేడీకే చెప్పాడు, లేడీనే వెళ్ళి అనౌన్స్ చేయమని చెప్తూ ఉన్నారు. ఎవరికి చెప్తున్నారు? ఆయన శిష్యులందరూ ఆడవాళ్ళ మగవాళ్ళండి? మగవాళ్ళకి వెళ్ళి చెప్పు, నేను లేచానని చెప్తున్నావా? క్రీస్తు లేచాడని? ఎలా లేచాడు? నేను అనుకుంటూ ఉంటా, అసలు క్రీస్తుని ఎందుకు నమ్మా? ఆయన పుట్టాడు, ఆయన మరణించాడు, ఆయన జీవిస్తున్నాడు, ఆయన మనల్ని అదే మార్గము అని నేను ఎలా నమ్మా? ఐ డోంట్ నో ఎనీ అదర్ మార్గము, ఐ నో ఓన్లీ దిస్ మార్గము. ఇక్కడ నాకు ఎక్కడ ఏ డౌట్ లేదు. అసలు డౌట్ లేకుండా ఎలా ఉంది? అప్పుడు నేను అనుకున్నా, పరిశుద్ధాత్ముడు కన్విక్ట్ చేయకుండా మనం కన్విక్షన్ రాదు మనకి. సో ఆయనే కన్విక్ట్ చేసేసి ఉంటాడు నన్ను, అదే మార్గము అని. నో డౌట్ ఎట్ ఆల్, ఏ అనుమానము లేకుండా ఆయన్ని ఫాలో అవుతూ ఉన్నా. అదే మార్గము. పరిశుద్ధాత్మకు చోటిస్తావా? ఆ హోలీ స్పిరిట్ని నీలో డ్వెల్ చేయనివ్వగలిగితే ఆటోమేటికలీ యూ విల్ అనౌన్స్. ఆయన నీకు చేసిన దానిని నువ్వు మౌనంగా ఆయన్ని గుండెలో సమాధి చేయవు. ఆయన ఏం చేస్తావు? అనౌన్స్ చేస్తావు. ఈ మగ్దలేని మరియా, షీఈస్ గోయింగ్ అండ్
preaching, going and telling that he is resurrected, he is resurrected, he is resurrected. Hey, తిరిగి లేచాడు, లేచాడు, మరణాన్ని జయించి లేచాడు అని ఆనందంగా చెప్పుకుంటూ పోతూ ఉందండి. అలాంటి ఎక్స్పీరియన్స్. కెన్ యూ ఓపెన్ యువర్ మౌత్? చెప్తావా? అనౌన్స్ చేస్తావా? ఒక్కటి రియలైజ్ అవ్వు, ఆయన్ని నీ గుండెలోనే సమాధి చేస్తున్నానని రియలైజ్ అయ్యి ఆపేసి దాని దగ్గర నుంచి ఈరోజు దేవుని చేతిలో చేయి వేసి ప్రామిస్ చేసి ఒక లేడీ అనౌన్స్ చేస్తుంది. ఐ విల్ అనౌన్స్ అని చెప్పండి తమ్ముళ్ళు చెల్లెళ్ళు. చేస్తారా? చేద్దాము, మౌనంగా ఉండొద్దు. నేను అనేక మాల ఏం చేయగలిగినంత చేస్తున్నా, ఇట్స్ ఓకే, లెట్ మీ బీ క్వయట్ అనుకుంటా నాకు నేనే కొన్నిసార్లు. ఇట్స్ సాటనిక్ ఫోర్స్ దట్ బ్రింగ్స్ అస్ బ్యాక్, పుల్స్ అస్ బ్యాక్. నో, వాటన్నిటి బంధకాలను తెంపుకొని నీవు అడుగులు ముందుకు వేసినట్లయితే అది మనకి మంచిది. కాబట్టి వెళ్ళింది. అందరూ ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు అక్కడికి వస్తాడు. ఆశ్చర్యం శిష్యులైనటువంటి వారికి. ఆయన్ని చూసి తలుపులేసి ఉంటే ఆయన వెళ్ళారు. ఎట్లా? ఆశ్చర్యం. ఈ పేతురు మొత్తం ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడ దాచిపెట్టాడోనండి. ఏంటది? వల విడిచిపెట్టేసాడని చదువుకున్నాం కదా. యేసుప్రభుని వెంబడించాడు కదా ఈ 3.5 సంవత్సరాలు అనుకుంటున్నాను. వెంబడించాడు కదా, మరి ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు కదా. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడండి? మనం కూడా అట్లానే ఉంటాం, మనం కూడా అంతే ఉంటాం. అన్నీ వదిలేసి ప్రభుని వెంబడించి. నిన్న ఒక తమ్ముడితో చెప్తా ఉన్నా, మొన్న ఏదో ఒక మాటల్లో అన్నాను, ఇలా చేద్దాము నాన్న, ఇలా చేద్దాం తమ్ముడు అంటే, ఆ మైండ్ ఇప్పుడు లేదక్క నాకు, మంచి జాబ్ చేయాలి, ఎలా చేయాలి, ఈవినింగ్లోకి వెళ్ళాలన్నాడు. తర్వాత నేను ఆలోచించాను, అరే ఒకప్పుడు దేవుని పిలుపు కలిగిన తమ్ముడు కదా ఈ తమ్ముడు. నేను ఏదో టెంపరీ ఎంటర్ అయ్యాను ఇందులోకి, నేను దేవుని సేవ చేయాలి, దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు అన్న తమ్ముడు కదా. ఇప్పుడు ఏంటి ఎలా జాబ్ ఎలా ఎక్కాలంటున్నాడు ఏంటి అని నిన్న ఇప్పుడు జ్ఞాపకం చేశాను. నిన్ను దేవుడు పిలిచాడు, మర్చిపోకు. మర్చిపోతావు. లోకం ఎంటర్ అయ్యేటప్పటికి మర్చిపోతావు, ధనం ఎంటర్ అయ్యేటప్పటికి మర్చిపోతావు, సౌఖ్యం ఎంటర్ అయ్యేటప్పటికి మర్చిపోతావు, సుఖం ఎంటర్ అయ్యేటప్పటికి మర్చిపోతావు, అన్నీ మర్చిపోతావు. పేతురు కూడా ఎక్కడ దాచిపెట్టాడో తెలియదండి. వాళ్ళని లాగి బయటికి తీసుకొచ్చాడు, దులిపాడు, వెళ్ళి. దేవుడు వదిలేశాడా? హీ డి నాట్ లీవ్. హీస్ నాట్ లీవింగ్ అస్. నమ్మని వారు ఏమైపోతారు? ఆనాడు నోవాహు ఓడ గురించి చెప్పి 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 నమ్మారా? నమ్మల, చచ్చారు. ఆ చచ్చిన తర్వాత మళ్ళీ జనరేషన్ ఈ రోజుకి ఆ సాక్ష్యాలు ఇంకా కనబడుతున్నాయి అని ఉంటుంది. రేయింబవళ్ళలో వెళ్ళేటి త్రోవలు అనే సాంగ్లో ఉంటుంది. ఆ సాక్ష్యం ఈనాటికి కనబడుతూ ఉంది. కానీ ఈనాటికి మనం నమ్మము. ఇశ్రాయేలీల ప్రజలను ఎన్నుకొని వాళ్ళ మధ్యలో ఎన్ని అద్భుత కార్యాలు వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూశారు, కానీ ఈనాటికి నమ్మరు. నీ జీవితంలో నీవు ఎన్నో ఎక్స్పీరియన్సెస్ బట్ స్టిల్ ఈనాటికి నీవు నమ్మవు. నమ్మకపోతే ఏమైరి? నమ్మని వారు ఏమైరి అని రాసింది ఆ పాటలో. ఏమయ్యారు నమ్మని వారు? నమ్మవా? క్రీస్తుని నమ్మవా? ఆయన ఎక్స్పీరియన్స్ చెయ్యవా? నమ్ముతున్నానండి, బట్ ఇట్స్ యాక్టివ్ ఆ ప్యాసివ్ ఫెయిత్. ప్యాసివ్ ఫెయిత్ బైబిల్లో ఉన్నాయని నమ్ముతావు, నీ దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు నమ్మవు. వాళ్ళకి చేసేటని నమ్ముతావు, నీకు చేస్తాడని నువ్వు నమ్మవు. అదే ప్యాసివ్ ఫెయిత్. ఆ ఫెయిత్లో మనం ఉండకూడదు. కాబట్టి ఇక్కడ దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. వారు చూశారు. ఒక మనిషి నశించుకోవడం ఆయనకి ఇష్టం లేక ఆయన వచ్చారు ఈ లోకానికి. అదొక గ్రేట్. ఆయన నడిచి మార్గాన్ని చూపించారు. నెక్స్ట్ థింగ్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఆయన మన కొరకు చనిపోయారు. థర్డ్ స్టెప్ అక్కడితో ఆగిపోకుండా ఫోర్త్ స్టెప్లోకి ఎంటర్ అయ్యి పునరుద్ధాన జీవాన్ని మనకి ఇచ్చారు. ఆ పునరుద్ధానుడు అయిన తర్వాత కూడా డైరెక్ట్గా వెళ్ళిపోకుండా పునరుద్ధానుడు అయ్యాను అని వాళ్ళకి కనిపించడం ద్వారా వారి విశ్వాసాన్ని మరెక్కువ బలపరుస్తానని ఫిఫ్త్ స్టెప్లోకి ఎంటర్ అయ్యారు. వెనక్కి వెళ్ళిపోయి వలలు వెతుక్కున్న వారికి
నిరీక్షణ లేని వారికి అరే మరణాన్ని జయించి వచ్చాను అని వారికి అనౌన్స్ చేస్తూ ఉన్నారు, వారికి కనుపరుచుకున్నారు. చూడకుండా నమ్మిన వారు ఉన్నారు, చూసి నమ్మిన వారు ఉన్నారు. అయితే ప్రభు అన్నారు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. తోమా అన్నాడు, హే మీరందరూ చూశారు, నేను చూడలేదు, నేను చూడను కాబట్టి నేను నమ్మను. ఆయన వేలులో పెట్టి ఆ వేలు గాయం అయ్యిందో లేదో చూస్తేనే నేను నమ్ముతాను. అప్పుడు ప్రభు దానికి కూడా అలౌ చేశారో చేయలేదా? ఎందుకు అలౌ చేశారో తెలుసా? నమ్మకపోతే నరకానికి పోతాడేమో, ఆ లాస్ట్ మినిట్లో నరకానికి వెళ్ళిపోకూడదు నా తోమా అనుకొని చేయి చూపించి, చూడరా బాబు, నీకు కూడా ఆయన గాయాలు చూపిస్తూ ఉన్నారు, నమ్మలేకపోతూ ఉన్నావా? స్ట్రెచ్ యువర్ ఆర్మ్. నువ్వు నమ్మకం కలగకపోతే నీ చేయి చాచి ఆయన వేలులో వేలు పెట్టి ఆయనని పరిశోధించడానికి శోధించి కూడా నువ్వు నమ్మితే చాలు అనుకుని ఆయన చెయ్యి, నీకు గాయపడిన చెయ్యిని నీకు చాస్తూ ఉన్నారు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, డోంట్ డౌట్ హిమ్, డోంట్ డౌట్ హిమ్ ప్లీజ్. ఇంకా అంతకు మించి ఆయన ఇంకా ఎక్కువ ఏం చేయగలరండి? నువ్వు నమ్మక ఎక్కడ నరకానికి వెళ్ళిపోతావేమో అని ఆయన అంత ఇక నీ ఆత్మను రక్షించడానికి ఆ స్టెప్ కూడా, ఫస్ట్ స్టెప్ నుంచి ఆల్మోస్ట్ 5 or 6 చెప్పా, అక్కడి వరకు కూడా హీ ఈస్ ట్రయింగ్ టు సేవ్ యూ అండ్ సేవ్ మీ. దట్ ఈస్ లవ్ ఆఫ్ క్రైస్ట్. ఈ ప్రాసెస్ అంతా ఏంటో తెలుసా? నిన్ను రక్షించడానికి, నమ్మని నిన్ను రక్షించడానికి, ఎడమకాలితో ఆయన తన్నుతున్న నిన్ను ఆయన రక్షించడానికి, ఒక క్రమము లేని జీవితంలో ఉన్న నిన్ను క్రమపరచడానికి, లోకం మీద ప్రేమను మోజును పెంచుకున్న నీకు అది నిజమైన ప్రేమ కాదు అని నీకు తెలియ చెప్పడానికి ఆయన అడుగులు ముందుకు వేస్తూ ఉండగా ఈ పునరుత్థాన శక్తిని అనుభవిస్తావా? ఒక సాక్షిగా ఉంటావా? ఆ గుండెలోనే సమాధి చెయ్యకుండా తిరిగి లేచిన క్రీస్తును, కోటి సూర్యుల కాంతిని మించిన ఆ తేజోమయుడిని నీలోనికి రాణిస్తే ఆ కాంతి మనలో నుండి కూడా ప్రసరించి ఈ లోకాన్ని ఆయన తట్టు తిప్పగలిగిన ఆత్మీయతలో మనం రావాలి. అప్పుడు ఈ మందిరం సరిపోతుందా అండి మనకి? నువ్వు ఒక కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడిని నీ హృదయంలోనికి తెచ్చుకొని ఆ కాంతిని ఇతరులకు చూపిస్తే ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఒక్కదానివే, నీ కుటుంబమే ఇక్కడికి వస్తూ ఉంది. అలా వస్తావా? ఎంతమందిని ఆకర్షించగలుగుతాం? Because you are not proclaiming him, you are not announcing where you are living, you are not showing his light towards the people. అందుకే వాళ్ళు దేవుని దగ్గరికి రాలేకపోతూ ఉన్నారు. అలానే ఉండిపోదామా? అలానే ఉండిపోదామా? థింక్ ట్రూత్ను ఒకసారి ఆలోచన చేయి. డోంట్ థింక్ దట్ ఐ am స్పీకింగ్. ఇట్స్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు మీ అండ్ టు యూ టు అనౌన్స్ హిమ్. అది మన బాధ్యత. దేవుడు నిన్ను నన్ను ముందుగా రక్షించుకుంది మనము వెళ్ళి అనేకుల్ని రక్షించాలని. ఆయన ముగించారు, ఆయన ఆ పనిని మనకు అప్పు చెప్పారు. ఆయన ఆత్మను మన మీద పని ఊది వెళ్ళారు. అక్కడే ఉంటుంది మనం చదువుకున్న ఆ జాన్. నేను అసలు రెఫరెన్సే చెప్పలేదు. జాన్ 20లో ఆ 20 మొత్తం ఆల్మోస్ట్ చెప్పాను మీకు. ఆ 20లో 22లో కనిపిస్తుంది. 20:22లో ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పారు. ఈ దినమున ఆయన ఊదుతూ ఉన్నారు. విల్ యూ రిసీవ్ ఇట్? ఆయన ఆత్మను నువ్వు రిసీవ్ చేసుకుంటే, జక్కైకి వచ్చిన ఆశ నీలోనూ వస్తే, ఆయన నాలో ఉండాలి అనుకుంటే ఆ పునరుద్ధాన శక్తిని నేను పొందుకోవాలి, జై జీవితం కలిగి ఉండాలి, అనౌన్స్ చేయాలి, మరి అలాగా నేను అడుగులు ముందుకు వేయాలి. తోమలాగా ఉన్నాను, నమ్మట్లేదు, అయినా సరే దేవుడు ఆయన చేయి చాచుతున్నాడు, ఆ చేయిలో చేయి పెట్టి చూచైనా నమ్ముతాను అని నువ్వు నమ్మగలుగుతావా? నమ్మకపోతే నువ్వేమైపోతావో నీకు తెలుసు. నమ్మడానికి ప్రయత్నిద్దామా? దయచేసి స్థలంలో వచ్చి చిన్న ప్రార్థన చేద్దాము.
దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని పొందుకుందాము. నువ్వు విన్న వాక్యమును బట్టి, నీ హృదయానికి తాకిన మాటను బట్టి నీవు దేవునితో నిబంధన చేసుకుంటావా, ప్రార్థన చేస్తావా? ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మౌనంగా ఉండొద్దు. ఇదే ఒకవేళ ఆఖరి ఛాన్స్ ఏమో మనకు తెలీదు. ఈ దినమే మా దేవుడు నీ ప్రాణాన్ని అడిగితే, ఈ దినము నువ్వు నోరు విప్పకపోతే, ఈ దినము నువ్వు ప్రార్థన చేయకపోతే ఇదే లాస్ట్ ఈస్టర్ అవుతుందేమో నాకు తెలీదు, లేదా ఇదే ఆఖరి దినం అవుతుందేమో నాకు తెలీదు. ఏమో ఇదే మనకి లాస్ట్ ఛాన్స్ ఏమో, లేకపోతే ఈ దినము నీకు దేవుడు ఆయన లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాడేమో, ఆ తర్వాత నీ విషయంలో చేతులు కడుక్కుంటాడేమో నాకు తెలీదు. దయచేసి ఆలోచన చేస్తావా? ప్రేమమయుడు మనం జీవించినంత కాలము ఆయన కృపను చూపిస్తూనే ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని ఈస్టర్ మెసేజ్లు విన్నా ఇంకా క్రీస్తులోనికి రాకుండా, పునరుద్ధాన శక్తిని సంపాదించుకోకుండా ఆ యొక్క అపజయములోనే ముందుకు వెళ్ళిపోతూ ఉన్న మనతో క్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి ఆలోచన చేయి. సురేష్ మనల్ని ప్రాంతంలో నడిపిస్తారు. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. అది ఉదయకాల సమయంలో